నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 23వ రోజు. గోదాదేవి తన పరివారంతో నందగోప భవనం చేరి నందగోపుణ్ణి మేల్కొలిపి, యశోదమ్మని మేల్కొలిపి, బలరాముణ్ణి మేల్కొలిపి నీలాదేవి యొక్క భవనానికి చేరి అమ్మని మేల్కొలిపి అమ్మని ముందు నిలిపి స్వామి సన్నిధానానికి ఇన్నాళ్లకు చేరింది. స్వామిని మేల్కొల్పడం ప్రారంభం చేశారు మన వాళ్ళంతా అమ్మ యొక్క పురుషకార ప్రభావం చేత. ఈవేళ భగవంతుడు తన యొక్క నిద్రాకాలిక సౌందర్యాన్ని ప్రదర్శిస్తాడు. దాన్ని మన వాళ్ళంతా సేవిస్తారు. ఆ సేవించే సౌందర్యాన్ని మన ఆండాళ్ తల్లి ఈనాడు మనందరికీ కూడా వివరిస్తుంది. భగవంతుణ్ణి మేల్కొలిపే అదృష్టం అమ్మ యొక్క పురుషకార ప్రభావం చేత మన వాళ్ళందరికీ లభించింది. ఇందులో భగవంతుణ్ణి మన వాళ్ళు మేల్కొల్పడం తమ యొక్క భాగ్యంగా భావించడంతో పాటు లోకంలో ఇతరులకి ఎవరికీ తెలియనటువంటి ఆ సౌందర్యాన్ని దర్శించి దానిని మనకి అనుగ్రహిస్తారు. ఎందరో భగవంతుడి యొక్క నేత్ర సౌందర్యాన్ని, నిద్రాకాలిక సౌందర్యాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ గోదాదేవి వంటి దర్శనం లభించినటువంటి వారు మాత్రం చాలా అరుదు. బహుశా మనకి మరొకరు కనిపించరు అంటే అది అతిశయోక్తి కాదు. గతంలో ఒకసారి 4వ పాసురంలో మన ఆండాళ్ మేఘదేవుణ్ణి, పర్జన్యుణ్ణి గురించి సంబోధిస్తూ ఎలా నీటిని పీల్చాలో, ఎట్లా ఆకాశంలోకి లేవాలో, ఏ విధంగా వ్యాపించాలో, ఎట్లా మెరవాలో, ఎట్లా ఉరమాలో, ఏ విధంగా వర్షించాలో శాసిస్తూ ఆ సందర్భంలో లోకంలో సామాన్యులంతా చేసేటటువంటి వర్ణనలకి విరుద్ధంగా వాస్తవికమైనటువంటి వర్ణనని చేసి చూపింది. అంటే ఓ మేఘంలాగా అంటూ ఉంటారు ఏదైనా పోలుస్తూ. కానీ మన ఆండాళ్ భగవంతుడి యొక్క ఛాయలా మేఘమా నువ్వుండాలి అంది. అబ్బా మేఘ గర్జనండి అంటూ ఉంటారు లోకంలో. అంటే మేఘం యొక్క గర్జన చాలా గొప్పదని దాంతో పోలుస్తుంటారు శంఖధ్వనిని. కానీ అది తప్పని చెప్పింది గోద. ఓ మేఘమా, మా స్వామి చేత దాల్చిన శ్రీపాంచజన్య శంఖంలాగా నువ్వు ఉరమాలి సుమా అని చెప్పింది. అలాగే మెరుపులని స్వామి చేత దాల్చినటువంటి శ్రీ సుదర్శన చక్రంలాగా మెరవాలని చెప్పింది. స్వామి యొక్క ధనస్సు నుంచి వెలువడేటువంటి బాణ పరంపరలా మేఘమా నువ్వు వర్షించాలని చెప్పింది. స్వామిని మేల్కొల్పేటప్పుడు స్వామి నీవెవరవో మాకు తెలిసింది, ఈవేళ చూసే ఇంత కార్యరూప ప్రపంచానికి కారణం నువ్వే అని మాకు తెలిసింది, నీవెలాంటి వాడవో కూడా మాకు తెలిసింది. ఒక్కడే అంటుంది వేదం. ఒక్కడంటే ఒక్కడు కాడు, అమ్మతో చేరి ఉండేవాడవు నీవు అని మాకు తెలిసిందయ్యా అంటూ స్వామి రహస్యాన్ని చాలా అందంగా ఒక సింహంతో ఆయన పోలుస్తూ చెబుతుంది. గిరిగుహలో శయనించినటువంటి సింహం తన యొక్క జంటతోటి పాటు కూడుకుని ఉండేటప్పుడు ఉందా లేదా మనకి తెలియదు. కానీ అదే ఒక్కసారి బయటికి వచ్చి ఘీంకరిస్తే, గాండ్రిస్తే అమ్మో దీనికి ఇంత పరాక్రమం ఉంది కాబోలని మనకి తెలుస్తుంది. దుఃఖపు వాన తొలగించడానికి తనక కృపా వృష్టిని కురిపిస్తూ స్వామి ఈ లోకంలోకి వస్తాడు.
బాగా పేరుకుపోయిన మేఘాలని తనంతట తానే తొలగించుకుని సూర్యుడు దర్శనం ఇవ్వాలి తప్ప మేఘాలని మనం తొలగించేసుకుంటామంటే పోయేవి కావు కదా. అలా మనం సూర్య సాక్షాత్కారం చేయలేము. ఆ సూర్యుడు తనంతట తానే తన కిరణ ప్రభావం చేత గాలిని వీయించడం చేత మేఘాలను దూరం చేయాలి, తానే దర్శనం ఇవ్వాలి. అలానే భగవన్ నీవు అనుగ్రహించినప్పుడే మేము నీ దర్శనాన్ని పొందగలుగుతాం తప్ప మా ప్రయత్నం వల్ల కాదయ్యా. నీవు అనుగ్రహించగలిగితే మాకు అంతకంటే కావలసింది ఏముంది కనుక దానికి నీలో సంకల్పం కలగాలి. అప్పుడు నీ యొక్క నేత్రములనేటటువంటి ఒక పెద్ద కరుణా సాగరములైతే అందులోంచి వీచే చల్లని పవనాల్లాగా నీ యొక్క కృపావృష్టిని చూపు మా మీద ప్రసరించాలి. ఈ ప్రపంచానికి నీవు రక్షకుడుగా ఆవిర్భవించేటటువంటి సన్నివేశాన్ని ఒకసారి మేము భావిస్తున్నామని మన ఆండాళ్ ఈవేళ స్వామిని మేల్కొలిపే వ్యాజంతో దరికి చేరి ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని మేల్కొనేటటువంటి సౌందర్యాన్ని అనుభవిస్తూ పాడింది పాటని, 23వ పాటని మనం కూడా పాడదాం. ఆండాళ్ తిరువడిகளே శరణం. மாரிமலை முழஞ்சில் மன்னி கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீவிழித்து வேரிமயர் பொங்க வெப்பாடும் பேர்ந்துதறி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்னிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியமாராய்ந்து அருள் ஏலோரெம்பாவாய். మారిమలై ముళంజిల్, మారి వానాకాలంలో, మలై ముళంజిల్ ఒక పర్వతపు గుహలో, మన్ని కిడందు ఉరంగం ఏ భయం లేకుండా మన్నికగా పొందికగా తన యొక్క జంటతోటి చేరి నిద్రించేటటువంటి ఒక సీరియ సింగం, పరాక్రమం కల సింహం. అప్పటికి కూడా దాని పరాక్రమం దానిదే. నిద్రిస్తోందన్నంత మాత్రం చేత ఏ క్షుద్ర మృగాలు కూడా సింహపు దరికి చేరడానికి సాహసించే కారణం అది నిద్రిస్తున్నా దాని పరాక్రమం ప్రకాశిస్తూనే ఉంటుంది. కనుక అది సీరియ సింగం. ఎవరైనా వెళ్ళి దాన్ని ముళ్ళుతోటి పొడుద్దామన్నప్పటికీ కూడా సాహసం ఉండదు, పొడిచినా అది లేవాల్సిన అవసరం లేదు, అట్లానే ఉంటుంది. ఏం చేస్తుంది అది? తనంతట తనకే ఒకనాడు లేద్దాం అనిపిస్తుంది, కాలం లేపుతుంది దాన్ని. భగవంతుణ్ణి కాలం ప్రబోధించినట్టుగా అది అరివుతూ తెలివి తెచ్చుకుంది. ఒక్కసారి ఏం చేసింది? తెలివి రాగానే తీ వివిత్ తన యొక్క ఎర్రటి నేత్రాన్ని ఒక్కసారి తాను తెరుస్తుంది. భయంకరంగా ఉంటాయి ఆ నేత్రాలు. అప్పుడు அறிவுத்து தீவிழித்து வேரி மயிர் పొంగ ఎప్పాడుం పేర్ந்து ఉదరి తన యొక్క జూలంతా ఉంటుంది, అది మంచి పరిమళిస్తూ ఉంటుంది. దానికొక పరిమళం ఉంటుంది కదా. ఆ పరిమళం ఒక్కసారి కలిగినటువంటి జూలు అన్ని వైపులకి తన నేలలో ఇటు అటు పొర్లుతూ ఉంటే బాగా దుమ్ము అంటుకునేటట్టుగా ఉంటుంది. వేరి మయిర్ పొంగ వెప్పాడుం పేర్దుదరి, ఇంతవరకు తనలో ఉండే కాస్త బద్ధకం అంతా తీరడానికా అన్నట్టుగా అది అన్ని వైపులకు ఒకసారి ఇటు అటు పొర్లి కొంచెం సాగుతుంది. అప్పుడు మూరి నిమిరిందు బాగా సాగుతుంది ఇలాగా. ఇది మన ఇండ్లలో పిల్లి దగ్గర చూడొచ్చు మనం. ఇదే సింహం దగ్గర కూడా మన ఆండాళ్ళ తల్లి దర్శించింది కనుక చెబుతోంది. అది ఇలా సాగుతుంది. ఆ తర్వాత ఇలా పైకి లేస్తుంది. ఒక్కసారి తనకు ఉండేటటువంటి ఆ ఒంటిని అంతటిని కూడా దులుపుతుంది. దాంతో ఒంటికి అంటుకుండేటువంటి ధూళి అన్ని వైపులకి కూడా విరజిమ్మబడుతుంది. మూరి నిమిరిందు ముళంగి పురప్పట్టు, అప్పుడు ఒక్కసారి గర్జిస్తుంది, దిక్కులు పిక్కటిల్లేలాగా. ఇంతవరకు అక్కడక్కడ ఉండేటువంటి క్షుద్ర జంతువులన్నీ కూడా భయంతో అన్ని వైపులకి పరుగులిడేటట్టుగా ఒకసారి గర్జిస్తుంది. అప్పుడు బయలుదేరుతున్న అడుగులు వేస్తుంది. మూరి నిమిరిందు ముళంగి పురప్పట్టు పోదరుమా పోలే, ఆ సింహం తన గుహలోంచి ఎట్లాగైతే బయలుదేరుతుందో, హే భగవన్ నీవు కూడా అలాంటి పరాక్రమం కలిగిన వాడవయ్యా. నీ భవనంలోంచి ఉన్ కోయిల్ నిన్ను ఇంగనే పోందరళి అంటుంది మన అమ్మ.
ఇదివరకు నందగోప భవనం అంది, ఇప్పుడు మారిపోయింది, నీ కోవిల అని ఉంటుందన్నమాట. ఎవరు? స్వామి కొంచెం కష్టం వేసింది. అంటే హాయిగా ఎంతో సున్నితం సౌకుమార్యం కలిగినటువంటి తనని, ఎంతో సౌందర్యం కలిగినటువంటి తనని అలాంటి సింహంతోనా పోల్చేది? సరే చూడంటారా ఏం చేస్తానో, రమ్మంటారా సింహంలాగా అన్నట్టుగా మొహం పెట్టాడు ఆయన. అంటే ఏమయ్యా ఆగాగు, ఏ సింహంలా రమ్మంటారు నన్ను? రాఘవ సింహంలా రమ్మంటారా, లేకపోతే హిరణ్యకశిపుని చీల్చిన సింహంలాగా రమ్మంటారా? స్వామి నిన్ను నువ్వు మర్చిపోయావుటయ్యా. నీ పువ్వై పువ్వన్నా, మేము ఎవరి దగ్గరికి వచ్చాం? మేము అయోధ్యకి పోయామా, లేకపోతే మరింకో ఊరికి పోయామా? మా కోసం స్వామి వచ్చినటువంటి ఇది రేపలలో కదా మేము ఉన్నది, నీవు కన్నయ్యవి కదా, కృష్ణుడవు కదా, ఎట్లాంటి వాడు? పువ్వై పువ్వన్నా, అతసీ పుష్పం లాంటి సౌకుమార్యం కలిగినట్టు, ముట్టుకుంటే కందిపోయేటటువంటి, మేం పెట్టినటువంటి వెన్నలు పాలు తిని పెరిగింది కదయ్యా నీ యొక్క సుకుమారమైనటువంటి దేహం. అందులోనూ మంచి ఇంద్రనీల మాణిక్యాన్ని పోలినటువంటి కాంతులు ఇనేటటువంటి అతసీ పుష్పం లాంటి దేహ కాంతి కదా. ఉన్ కోయిల్ నిన్ను కనుక మా మీద అలాంటి పరాక్రమం కాదు నువ్వు చూపాల్సింది, అది వాళ్ళ మీద చూపించు. ప్రేమించేటటువంటి వారి మీద పరాక్రమం చూపిస్తారటయ్యా, కానే కాదు. ఏం చేయమంటారు చెప్పండి అయితే అన్నాడు స్వామి. ఉన్ కోయిల్ నిన్ను, నీ భవనంలోంచి, ఇప్పుడు ఇది స్వామి భవనం అయింది, ఏం చేయాలి? ఇంగనే పోందరులి, ఇలా రా అన్నారు స్వామి. ఇప్పుడు మన వాళ్ళు పిలిచారు కనుక రావడం ప్రారంభించాలి. కానీ ఎట్లా రావాలి అంటే, ఇప్పుడు వీళ్ళు ఎలా చెప్తే అట్లాగే రావాలి. గోదాదేవి గొప్ప అధ్యాపిక, అటు మనకి పాఠం చెప్పినట్టే ఇటు స్వామికి కూడా పాఠం చెప్పడం ప్రారంభించింది. ఇప్పుడు ఎలా లేవాలో చెప్పింది, ఎట్లా నడవాలో ఇక పైన చెబుతోంది. ఇంగనే బహుశా గోదాదేవి తానే నడిచి చూపి ఉంటుంది, ఇలా ఇలా ఇలా. ఆవిడ నడక అందరికీ హంసలకు కూడా నేర్పగలిగింది కదా, కనుక స్వామికి కూడా తాను నడక ఎట్లా నడవాలో నేర్పుతోంది. ఇంగనే ఈ విధంగా చూపించకపోతే ఆ మాట ఎట్లా అంటుంది కనుక, పోందరుళి నడిచి వేంచేవయ్యా స్వామి, వేంచేయమంది. ఎక్కడికి రావాలి? ఆ చెప్పేది చెప్పకూడదా అంటే, చాలాసార్లే ఊరుకోవయ్యా, ఇక్కడ కూర్చున్నప్పుడు చెబితే బాగా విన్నట్టే మొహం పెడతావు, మాకేం కావాలో మేము కనుక అడిగినట్టయితే తీరా చేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకొకసారి అడిగితే, ఏదో నేను చెప్పాను లేదు నిద్ర సమయంలోనా, అసలు అప్పుడా వచ్చి అడిగేది అని నువ్వు మాట దాటేస్తావు, కనుక అక్కడ చెప్పడానికి వీల్లేదు, రా ముందర అక్కడి నుంచి బయటికి రా. ఎక్కడికి రావాలి? కోపుడయా సీరియ సింహాసనత్ ఇరింది, అద్భుతమైనటువంటి ఒక చక్కటి సింహాసనం ఒకటి ఉంది. ఆ సింహాసనం మీద నువ్వు కూర్చున్నట్టయితే నీ వాడిన మాట నా సింహాసనం నిజం అయ్యేటట్టుగా చేస్తుంది, కనుక దాని మీద కూర్చుని చెప్పాలి. చెప్పేది ఏదో విక్రమార్క సింహాసనం అనే పేరు మనం వినుంటాం. దాని మీద చేరినవాడికి అప్పుడు ధార్మిక బుద్ధులే కలుగుతాయట. అలాగా నీకంటూ సహజమైనటువంటి ఒక సింహాసనం ఉన్నది, దాని మీద కూర్చున్నట్టయితే నీవు చేసే నిర్ణయాలన్నీ కూడా సక్రమంగా ఫలిస్తాయి. ధర్మ అధర్మ, జ్ఞాన అజ్ఞాన, ఐశ్వర్య అనైశ్వర్యాదులు ఆ సింహాసనానికి ఇరువైపులా ఉంటాయి. దాని మీద కోప్పుడయ సీరియ సింహాసనత్ ఇరుందు, దాని మీద నీవు వేంచేసి ఉండి యాం వంద కార్యం ఆరాయిందు అరుల్, మేము ఎందుకోసం వచ్చాం అనేది నువ్వు అక్కడొచ్చి అడిగితే అప్పుడు మేము చెబుతాం తప్ప పడక గదిలో కూర్చుని చెప్పమంటే చెప్పే మాట కాదయ్యా ఇది, రా బయటికి. ఆనాడు నీవు సముద్ర తీరంలో నిలబడి వానర వీరులందరికీ కూడా ధైర్యం కలిగిస్తూ అభయం సర్వభూతేభ్యో దదామి అన్నావే, అందరికీ నేను అభయం ఇస్తాను, ఆ మాట మొక్కపోలే. రథంలో నిలబడి ఒకనాడు అర్జునుడికి అహం మోక్షయిష్యామి మా శుచః అని ఒక మాట అన్నావే, అలా ఈవేళ మాకు కూడా నువ్వు ధైర్యం కలిగేట్టుగా ఈ సింహాసనంలో కూర్చుని ఒక మాట అన్నారు. ఆరాయిందు అరుల్, కనుక ఇక్కడికి వచ్చి వేంచేసి ఉండి మమ్మల్ని అనుగ్రహించు అంటూ మన గోదాదేవి ఆ లోపలుండే స్వామిని సింహాసనంలోకి వచ్చేటంతవరకు కావలసిన ప్రక్రియని చాలా అందంగా చెబుతూ ఆ లోపలుండేటటువంటి స్థితిని సదేవ అనేటటువంటి దశ అయితే, ఇక్కడ సింహాసనంలో కూర్చునే దశ త్వం, అది తత్, ఇది త్వం. ఆ తత్వం అసి అంటూ మనకి ఛాందోగ్యం నిలిపినటువంటి తత్వాన్ని ఆ తద్దశలో ఉండేటటువంటి స్వామి తనలోంచే తేజస్సుని తీసి అందులోంచి
జలాన్ని తీసి అందులోంచి పృథ్వీని తీసి వాటిని కలిపి అండాలుగా విడదీసి బ్రహ్మని తయారు చేసి ఆ బ్రహ్మకి వేదోపదేశం చేసి ఆతనలో తిరిగి తానుండి తద్వారా సృష్టి రచన చేసి ఆ సృజించబడ్డ వస్తువులలో తిరిగి తాను ప్రవేశించి ఉండి వారందరి హృదయ గుహల్నే తనకి సింహాసనంగా తయారు చేసుకుని తద్వారా ఈ లోకంలో కనిపించే వస్తువు అన్నింటి యందు తాను నిండి ఏ విధంగా ఉంటాడో సృష్టి దశలో ఆ స్థితిని చాలా అందమైన రీతిలో ఒక సింహాన్ని మేల్కొలుపుతున్నట్టుగా స్వామిని లోపల నుంచి మేల్కొని బయటకు వచ్చి సింహాసనం మీద కూర్చున్నామనే ఈనాటి అవసరంలో అద్భుతమైనటువంటి వర్ణన చేసింది. ఇందులో ఆ సదేవ సౌమ్యతో ప్రారంభించి తత్వమసి అని ఉపదేశం చేసినటువంటి ఛాందోగ్యోపనిషత్ సారాన్ని మన ఆండాళ్ అందంగా వివరించింది. ఆండాళ్ తిరువడిగళే శరణం. నారాయణ